ఎంత భయంకరమైన స్థితి అది. దేవుని చేత విడనాడబడినటువంటి ఈ యొక్క ఆదాము కుటుంబమే, సంతానమే అపవాది చేతిలో కీలుబొమ్మలైపోయాయి. దానివల్ల వాళ్ళ ఆత్మలో ఉన్న అవయవాలన్నీ చచ్చిపోయాయి. మానవాత్మకు సంబంధించిన విధంగా ఆడి ఇష్టానుసారంగా చేసుకుంటానే దోషము వెంబడి దోషము, ఏమండి, తిట్టుకోవడాలు, బూతులు మాట్లాడుకోవడాలు, దొంగతనాలు చేయటాలు, వ్యభిచారాలు చేయటాలు వాళ్ళు ఇష్టమండి. ఇక ఎందుకంటే ఈ మనస్సు చచ్చిపోయిన మనస్సు, వాత వేయబడిన మనస్సు, రక్త సంబంధులు. కొంతమందిని గురించి చూస్తుంటే ఒక అమ్మమ్మ అవుతుంది ఒక ఆవిడ, ఒక అమ్మమ్మ తన కూతురు బిడ్డని, అంటే మనవరాల్ని, యవనస్తురాలైన మనవరాల్ని ఆడికి అద్దెకిస్తుంది. ఆమె మనస్సాక్షి లేదా అంటే